సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 67-68. فأوجس في نفسه خيفة موسى. ఆయత్ నంబర్ 67. అందువల్ల మూసా మనసులోనే భయపడ్డాడు. قلنا لا تخف إنك أنت الأعلى. ఆయత్ నంబర్ 68. అప్పుడు మేమిలా అన్నాము, నువ్వు ఏమాత్రం భయపడకు, నిశ్చయముగా నీదే పైచేయి అవుతుంది. వ్యాఖ్యానం 51. భయంకరమైన ఆ సన్నివేశానికి మూసా అలైహిస్సలాం భయపడడం సహజమే. ఆయన మనసులో భయపడినంత మాత్రాన అది ప్రవక్తృత్వానికి కానీ సౌశల్యానికి కానీ విరుద్ధమైన విషయమేమీ కాదు. ఎందుకంటే ప్రవక్త కూడా మానవ మాత్రుడే. మానవ సహజమైన దౌర్బల్యాలకు ప్రవక్త అతీతుడు కాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, ఏ విధంగానైతే ప్రవక్తలకు మానవ లక్షణాలు ఉంటాయో అదేవిధంగా వారు చేతబడి, క్షుద్ర విద్య, కనికట్టు లాంటి వాటికి కూడా తాత్కాలికంగా ప్రభావితులు అవుతారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై యూదులు చేతబడి చేసినప్పుడు దాని ప్రభావం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దినచర్యపై కనిపించింది. అంత మాత్రం చేత దైవ దౌత్య బాధ్యతల నిర్వహణలో ఏ లోటు రాలేదు. ఎందుకంటే వారి వల్ల తప్పులు జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఎవరైనా చేతబడి చేసినంత మాత్రాన దాని మూలంగా దైవ సందేశ ప్రధాన కార్యక్రమం స్తంభించదు. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం భయాందోళన వెనుక మరో కారణం కూడా ఉండి ఉండవచ్చు. తాను తన చేతి కర్రను పడవేయక ముందే జనులు, ఈ మంత్రగాళ్ళు మాయాజాలానికి ఎక్కడ అమితంగా ప్రభావితులు అవుతారో, అదీగాక మంత్రగాళ్ళు కూడా తమ కనికట్టు క్రీడా విన్యాసాల కోసం కర్రలనే ఉపయోగించారు. మూసా అలైహిస్సలాం వద్ద ఉన్నది కూడా చేతి కర్రే. ఆయన కూడా కర్రనే విసరవలసి ఉన్నది. ఇంతకీ ఎవరి కర్రను మిరింగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? ఇరు వర్గాల వారు కర్రలనే కదా ప్రయోగించింది అని ప్రజలు ఎక్కడ అయోమయానికి గురవుతారోనని హజరత్ మూసా అలైహిస్సలాం అనుమానించారు. మాయా జాలానికి దైవ మహిమకు మధ్య గల స్పష్టమైన తేడాను ప్రజలకు తెలియజేయాలన్నది మూసా అలైహిస్సలాం ఆకాంక్ష. ఈ కోరిక నెరవేరేదెలా అని ఆయన సతమతమయ్యారు. దీన్ని బట్టి బోధపడే మరో విషయం ఏమిటంటే, తమ ద్వారా ఏ మహిమ లేక ఏ చమత్కారం ప్రస్ఫుటం కాబోతున్నదో ప్రవక్తలకు కూడా ఒక్కోసారి తెలియదు. అది దైవాధీనం. దేవుడు తాను తలచినది చేస్తాడు. మూసా అలైహిస్సలాంలోని భయాలను, సంశయాలను దూరం చేస్తూ దేవుడు ఇలా సెలవిచ్చాడు, మూసా, నువ్వు ఎంత మాత్రమూ భీతి చెందనవసరం లేదు, నువ్వే గెలుస్తావు. ఈ మాటల ద్వారా ఆయనకు అభయం ఇచ్చాడు. చివరకు జరిగింది కూడా అదే. ఆయత్ నంబర్ 69. وألق ما في يمينك تلقف ما صنعوا إنما صنعوا كيد ساحر ولا يفلح الساحر حيث أتى. ఆయత్ నంబర్ 69. నీ కుడి చేతిలో ఉన్న దానిని పడవేయి, అది వాళ్ళ మాయాజాలాన్ని ఇట్టే మింగేస్తుంది. వాళ్ళు కల్పించిందంతా మాంత్రికుల జిమ్ముక్కు మాత్రమే. మాంత్రికుడు ఏ విధంగా ఎంత అట్టహాసంగా వచ్చినా సఫలీకృతుడు కాలేడు. فألقي السحرة سجدا قالوا آمنا برب هارون وموسى. ఆయత్ నంబర్ 70. ఎట్టకేలకు మాంత్రికులంతా సాష్టాంగపడి మేము హారూన్, మూసాల ప్రభువును విశ్వసించాము అని ఎలుగెత్తి చాటారు. ఆయత్ నంబర్ 71. قال آمنتم له قبل أن آذن لكم إنه لكبيركم الذي علمكم السحر فلأقطعن أيديكم وأرجلكم من خلاف
من خلاف ولأصلبنكم في جذوع النخل ولتعلمن أينا أشد عذابا وأبقى. ఆయత్ నంబర్ 71 ఏమిటి? నేను అనుమతించకముందే మీరు అతన్ని విశ్వసిస్తారా? నిశ్చయముగా మీకు మంత్ర విద్యను నేర్పిన మీ పెద్ద ఇతనే అని ఇప్పుడు అర్థమైంది. నేను ఒక ప్రక్క నుంచి మీ చేతుల్ని మరో ప్రక్క నుంచి మీ కాళ్లను నరికించి మీ అందరినీ ఖర్జూరపు దూలాలకు ఉరి తీస్తాను. మాలో ఎవరి శిక్ష తీవ్రమైనదో ఎక్కువ కాలం ఉంటుందో అప్పుడు మీకు తెలిసి వస్తుంది అని ఫిరౌన్ అన్నాడు. వ్యాఖ్యానం 52. మిన్ కిలాఫిన్ అంటే ఆపోజిట్గా అని భావం. అంటే కుడిచే నరికితే ఎడమకాలు నరకడం, ఎడమ చేయి నరికితే కుడికాలు నరకడం అన్నమాట. ఆయత్ నంబర్ 72. قالوا لن نؤثرك على ما جاءنا من البينات والذي فطرنا فاقض ما أنت قاض إنما تقضي هذه الحياة الدنيا. ఆయత్ నంబర్ 72. వారు మాంత్రికులు ఈ విధంగా సమాధానమిచ్చారు: మా వద్దకు వచ్చేసిన స్పష్టమైన నిదర్శనాలపై మమ్మల్ని సృష్టించిన వారిపై నీకు ప్రాధాన్యతనివ్వడమా? అసంభవం. ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వేం నిర్ణయం చేసినా అది ప్రాపంచిక జీవితం కొరకే. వ్యాఖ్యానం 53. కొంతమంది వ్యాఖ్యాతలు ఈ వాక్యాన్ని ప్రమాణం అన్న భావంలో తీసుకున్నారు. అంటే మమ్మల్ని పుట్టించిన వాని సాక్షిగా ఈ సూచనలు మా వద్దకు వచ్చేసిన పిదప ఇక నీ మాటకు ఎలాంటి ప్రాముఖ్యము ఇవ్వబోము అన్న భావం వస్తుంది. ఇది కూడా సరైనదే. వ్యాఖ్యానం 54. నీకు చేతనైంది చేసుకో పో. నీ అధికారం ఈ ప్రాపంచిక జీవితం వరకే చెల్లుబాటు అవుతుంది. కానీ మేము విశ్వసించిన దేవుని సార్వభౌమత్వం ప్రపంచంలోనూ పరలోకంలో కూడా నడుస్తుంది. మరణించిన మరుక్షణం నుంచే మేము నీ వేధింపుల నుంచి విముక్తి నొందుతాం. ఎందుకంటే గుండెలోని ఆత్మ గొంతు దాటిపోయిన క్షణం నుంచే మా శరీరాలపై నీ బోడి పెత్తనం ఆగిపోతుంది. ఒకవేళ మేము గనక మా ప్రభువు పట్ల అవిధేయతకు ఒడిగడితే మరణాంతరం మేము మా ప్రభువు పట్టు నుంచి శాశ్వతంగా తప్పించుకోలేము. ఆయన మమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. సర్వోన్నత ప్రభువును విశ్వసించిన తర్వాత ఒక విశ్వాసి జీవితంలో ఏ గొప్ప పరివర్తన రావాలో, తాత్కాలికమైన ఇహలోకంపై శాశ్వతమైన పరలోక జీవితానికి ఎలా ప్రాధాన్యతనివ్వాలో, ఏకదైవారాధన మార్గంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎలా ఓర్పుతో ఎదుర్కోవాలో మంత్రగాళ్ళు నిరూపించారు. వారి మనోక్షేత్రంలో నాటుకున్న విశ్వాస ఈమాన్ బీజం వారి వ్యవహారం శైలిలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు తీసుకువచ్చింది. విశ్వసించకముందు వారు ఫిరౌన్ ఇవ్వబోయే పారితోషికాలపై, ప్రాపంచిక పదవులపై ఎంతో మోజుపడ్డారు. కానీ విశ్వసించిన మరుక్షణమే ఈ ప్రలోభాలు వారి కంటికి చాలా అల్పంగా కనిపించాయి. బెదిరింపులకు, హెచ్చరికలకు కూడా వారు ఏమాత్రమూ తొణకలేదు. అదే విశ్వాస బలం. ఆయత్ నంబర్ 73. بربنا ليغفر لنا خطايانا وما أكرهتنا عليه من السحر والله خير وأبقى. ఆయత్ నంబర్ 73. మా ప్రభు మా తప్పులను క్షమించేటందుకు, ముఖ్యంగా నువ్వు బలవంతంగా మా చేత చేయించిన మాయాజాలపు మహాపరాధాన్ని మన్నించేటందుకు మేము ఆయన్ని విశ్వసించాము. అల్లాయే ఉత్తముడు, ఎప్పటికీ మిగిలి ఉండేవాడు. వ్యాఖ్యానం 55. అంటే మూసా అలైహిస్సలాంకి వ్యతిరేకంగా నువ్వు మా చేత బలవంతంగా చేయించిన మిథ్యను అల్లా క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాం. వ్యాఖ్యానం 56. మా ఇద్దరిలో ఎవరి తడాక తీవ్రమైనదో, ఎప్పటికీ ఉంటుందో మీకు తెలిసి వస్తుంది అన్న ఫిరౌన్ బెదిరింపులకు వారు ఇచ్చిన సమాధానం ఇది: ఓ ఫిరౌన్, నువ్వు కఠినాతి కఠినమైన శిక్ష గురించి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు కదూ, సరే కానివ్వు.
అశాశ్వతమైన ఇహలోక జీవితంలో తనువు చాలించిన తరువాత మేము శాశ్వతమైన పరలోక జీవితంలో అడుగు పెడతాము. మా ప్రభువు మాకు అక్కడ ప్రసాదించే పుణ్యఫలం అత్యుత్తమమైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. ఆయత్ నెంబర్ 74-75. إنه من يأت ربه مجرما فإن له جهنم لا يموت فيها ولا يحيا. ఆయత్ నంబర్ 74. అసలు విషయం ఏమిటంటే, అపరాధిగా అల్లాహ్ సన్నిధిలోకి వచ్చేవాడి కోసం నరకం ఉన్నది. అందులో అతను చావనూ లేడు, బ్రతకనూ లేడు. వ్యాఖ్యానం 57. నరకయాతనకు తట్టుకోలేక మనిషి మృత్యువును కోరుకుంటాడు, కానీ మరణం ఉండదు. రేయింబవళ్ళు ఒకటే యాతన. అన్న పానీయాలుగా జక్కుం లాంటి చేదు వృక్షం, నరకవాసుల శరీరాల నుంచి పిండిన చీము నెత్తురు ఇవ్వబడతాయి. ఇది ఒక బ్రతికేనా? అల్లా, ఈ దారుణమైన నరకయాతన నుంచి మమ్ము కాపాడు. ఆమేన్. ومن يأته مؤمنا قد عمل صالحات فأولئك لهم الدرجات العلا. ఆయత్ నంబర్ 75. మరెవరు ఆయన సన్నిధికి విశ్వాసిగా వస్తాడో, సత్కార్యాలు కూడా చేసి ఉంటాడో, అలాంటి వారి కోసం ఉన్నత తరగతులు ఉన్నాయి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.